గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 692. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్ అప్డేట్తో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 92 పాయింట్స్ పెరిగి 66,023 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 28 పాయింట్స్ పెరిగి 19,811 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.77% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.55% కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్లోకి వెళ్లే ముందు ప్రెసెంట్ 5 IPOs అయితే రన్నింగ్లో ఉన్నాయి కదా. ఈ 5 IPOస్లోని టాటా టెక్నాలజీస్తో పాటుగా మరొక 3 IPOs అయినటువంటి IREDA, ఫ్లేర్ అండ్ అలాగే గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఐపీఓస్ రిలేటెడ్ గా మన ఛానల్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియోస్ అయితే రిలీజ్ చేసాం. ఒకసారి మీరు చూడలేనట్లయితే వీడియోస్ అయితే చూడండి. అండ్ ఈ గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఐపీఓ ఏదైతే ఉన్నదో ఈ ఐపీఓలోని ఈవెన్ మా పర్సనల్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ని కూడా షేర్ చేయడం జరిగింది. సో ఒకసారి మీరు ఈ ఐపీఓ వీడియోస్ ని చూసినట్లయితే ఈ కంపెనీస్ యొక్క బిజినెస్ గురించి అండ్ అలాగే నెంబర్స్ గురించి మీకు చాలా డీటెయిల్స్ అయితే అర్థం అవుతాయి అండ్ మీరు ఫర్దర్ గా రీసెర్చ్ చేసి మీ డిసిషన్ అనేది తీసుకోవచ్చు. ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు డైలీ మనిషి యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్ట్రీ అక్టోబర్ మంత్ రివ్యూ రిపోర్ట్ అయితే రిలీజ్ అయింది. ఈ రివ్యూలోని ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. దీనిలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మనం మాట్లాడుకోవాలంటే ప్రెసెంట్ ఏవైతే జియో పొలిటికల్ టెన్షన్స్ పెరుగుతున్నాయో, అంటే మనం అరబ్ కంట్రీస్ లో ప్రెసెంట్ వార్ చూస్తున్నాం కదా. సో ఇటువంటి జియో పొలిటికల్ టెన్షన్ సిచ్యువేషన్ వలన ఫుడ్ అండ్ ఎనర్జీ ప్రైస్లు అయితే బాగా పెరగచ్చని, సో ఈ ప్రైస్లు అవి బాగా పెరిగినట్లయితే ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరుగుతుంది కదా. సో దీని వలన సెంట్రల్ బ్యాంక్స్ ఆ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ మానిటరీ పాలసీని కొంచెం టైట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ఇటువంటి వేరియస్ రిస్క్స్ తోని 2024లోని రిసెషన్ రిస్క్ అయితే మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ అక్టోబర్ మంత్ లో మన ఎకానమీ సిచ్యువేషన్ చూసినట్లయితే మన కంట్రీ నుంచి జరిగినటువంటి ఎక్స్పోర్ట్స్ కన్నా కూడా ఈ అక్టోబర్ లోని హై వాల్యూ ఇంపోర్ట్స్ బాగా పెరిగిపోవడం వలన మన ఇండియా యొక్క ట్రేడ్ డిఫిసిట్ పెరిగిందని చెప్పి కామెంట్ చేస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ అక్టోబర్ మంత్ లోని మన దగ్గర ఫెస్టివల్ సీజన్ బాగా ఉండడం వలన గోల్డ్ డిమాండ్ బాగా పెరిగింది కదా. దీంతో మన కంట్రీ గోల్డ్ ఇంపోర్ట్స్ అయితే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసినట్లయితే 60% పెరిగినట్లుగా చెప్తున్నారు. సో గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపోర్ట్స్ ఇవి రెండు కూడా బాగా పెరగడంతో మన కంట్రీ యొక్క ట్రేడ్ డిఫిసిట్ పెరిగిందని. అండ్ కమింగ్ టు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, లాస్ట్ ఫ్యూ మంత్స్ గా బాగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ప్రైసులు మళ్ళీ తగ్గుతున్నాయి కదా. సో ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసులు తగ్గుతుండడం మన కంట్రీ రిలేటెడ్ గా పాజిటివ్. దీనివల్ల మన ఇండియా యొక్క ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ అయితే గోయింగ్ ఫార్వర్డ్ లో ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉన్నదని చెప్తున్నారు. సో ఈ క్రూడ్ ఆయిల్ మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైసులు తగ్గినట్లయితే అది మన కంట్రీ రిలేటెడ్ గా పాజిటివ్. సో ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసులు తగ్గడం వల్ల మన కంట్రీలోని ఫర్దర్ గా కూడా ఇన్ఫ్లేషన్ తగ్గేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి అక్టోబర్ మంత్ రివ్యూ రిపోర్ట్ లో వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ Q2 లోని ఫెస్టివ్ సీజన్ ఇలాంటివన్నీ ఉండడం వలన రూరల్ డిమాండ్ లో కూడా కొంచెం సీక్వెన్షియల్లీ ఇంప్రూవ్మెంట్ కనపడుతుందని చెప్తున్నారు. యాక్చువల్లీ మన ఇండియాలో ఉన్నటువంటి మెయిన్ కన్సర్న్ ఏంటంటే కోవిడ్ తర్వాత నుంచి చూసినట్లయితే రూరల్ డిమాండ్ ఇంకా పికప్ అవ్వలేదు. సో ఈ రూరల్ డిమాండ్ పికప్ అయినట్లయితే చాలా కంపెనీస్ కి అది బెనిఫిట్ కానున్నది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ అక్టోబర్ మంత్ లోని డిమాండ్ సైడ్ మన కంట్రీలోని బాగానే ఉన్నది. కాకపోతే కొంత ఇంపోర్ట్ వాల్యూ పెరిగిపోవడం వల్ల ట్రేడ్ డిఫిసిట్ అయితే కనబడుతున్నది. ఓన్లీ మనకు ఇప్పుడు కనపడుతున్నటువంటి మేజర్ రిస్క్ ఏంటంటే గ్లోబల్లీ జియో పొలిటికల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల 2024లోని రిసెషన్ రిస్క్ మళ్ళీ కనపడేటువంటి అవకాశం ఉన్నదని అయితే చెప్తున్నారు. ఈవెన్ మన ఫైనాన్స్ మినిస్ట్రీయే కాదు, గ్లోబల్లీ కూడా 2024లోని కొన్ని కంట్రీస్ లో రిసెషన్ రావచ్చు అని చెప్పి చాలా మంది కన్సర్న్స్ అయితే రైజ్ చేస్తున్నారు. బికాస్ యుఎస్ ఎకానమీ సిచ్యువేషన్ అది మనం ఆల్రెడీ ప్రీవియస్ గా చాలా సార్లు మాట్లాడుకున్నాం కదా. సో యుఎస్ ఎకానమీలో కనుక గ్రోత్ కనపడలేనట్లయితే 2024లోని రిసెషన్ చూడొచ్చు అని చెప్పి చాలా మంది వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. చూడాలి ఫర్దర్ గా యుఎస్ ఎకానమీలో రికవరీ ఎలా ఉంటుందన్నది. ఈవెన్ మన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు కూడా ఈ రోజు FICCI IBA యాన్యువల్ బ్యాంకింగ్ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడుతూ ఆర్బీఐ అయితే ఇన్ఫ్లేషన్ టార్గెట్ ని 4% కి ఏదైతే పెట్టుకున్నదో దాని మీద స్ట్రిక్ట్ గా ఫోకస్డ్ గా ఉన్నామని, ఇన్ఫ్లేషన్ అయితే మన కంట్రీలో పెరగకుండా ఆర్బీఐ దాని రిలేటెడ్ గా స్టెప్స్ తీసుకుంటూ వస్తుంది. దాంతోనే మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ ప్రెసెంట్ అయితే కంట్రోల్లో ఉన్నదని చెప్పి కామెంట్ చేశారు. ఒకవేళ గ్లోబల్లీ ఏమైనా రిస్క్ జరిగి ఇన్ఫ్లేషన్ కనుక మళ్ళీ పెరిగినట్లయితే ఆ ఇన్ఫ్లేషన్ ని ఆర్బీఐ కంట్రోల్ చేయడానికి తగినటువంటి స్టెప్స్ అయితే తీసుకోవడానికి ఇన్ఫ్లేషన్ పైన వీళ్ళు అర్జున్ ఐ అంటే ఫోకస్డ్ గా ఉన్నామని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు రీసెంట్ గా ఆర్బీఐ స్మాల్ టికెట్ సైజ్ లోన్స్ లైక్ పర్సనల్ లోన్స్ అండ్ అలాగే క్రెడిట్ కార్డ్స్ ఇటువంటి వాటిపైన కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చింది కదా. వీటి రిలేటెడ్ గా కూడా ఈయన కామెంట్ చేశారు. ఎన్బిఎఫ్సిస్ అయితే బ్యాంక్స్ ఫండింగ్ పైన ఓవర్ డిపెండెన్సీ ప్రెసెంట్ ఏదైతే ఉందో వాటిని తగ్గించుకోవాలని, బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ అయితే క్రెడిట్ గ్రోత్ ని సస్టైనబుల్ గా మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి స్టెప్స్ అయితే తీసుకోవాలని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి.
నెక్స్ట్ మురుగప్ప గ్రూప్ కి చెందినటువంటి సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ రావడంతో వేరియస్ మురుగప్ప గ్రూప్ స్టాక్స్ లో అయితే మనం పాజిటివ్ మూమెంటం చూసాం. ఫస్ట్ ఈ అప్డేట్ ఏంటో మాట్లాడుకుందాం అండ్ దీని ద్వారా ఏ స్టాక్స్ ఈ రోజు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే కూడా డిస్కస్ చేసుకుందాం. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ రిలేటెడ్ గా వేరియస్ ఇన్సెంటివ్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది కదా. దీనిలో భాగంగా ఇప్పుడు ఈ సీజీ పవర్ వాళ్ళు మన ఇండియాలోని సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీని సెటప్ చేయడానికి అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళకి సబ్సిడీని కూడా అప్రూవ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి అప్లికేషన్ ని ఫైల్ చేయడం జరిగింది. ఒకవేళ గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా సబ్సిడీ కూడా అప్రూవ్ అయినట్లయితే వీళ్ళు వేరియస్ టెక్నాలజీ ప్రొవైడర్స్ అండ్ యాంకర్ కస్టమర్స్ తో కలిపి పార్ట్నర్షిప్ లో భాగంగా ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీలోని వీళ్ళ జాయింట్ వెంచర్ పార్ట్నర్స్ తో కలిపి వీళ్ళు నెక్స్ట్ 5 years లో దగ్గరగా $791 బిలియన్ అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా ఈ రోజు అనౌన్స్ చేశారు. సో సెమీ కండక్టర్ ఇండస్ట్రీలోకి వీళ్ళు ఎంటర్ అవడానికి ట్రై చేస్తున్నారని ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో సీజీ పవర్ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. అండ్ ఈ సీజీ పవర్ యొక్క ప్రమోటర్ గ్రూప్ కంపెనీ అయినటువంటి ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా కూడా ఇది పాజిటివ్ న్యూసే కాబట్టి ఈవెన్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ కూడా 15% పైనే పెరిగింది. అండ్ అంతేకాకుండా ఇదే గ్రూప్ కి చెందినటువంటి కార్బొరేటం యూనివర్స్ వాళ్ళు కూడా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ చేసేటువంటి వేరియస్ మెటీరియల్స్ అయితే సప్లై చేస్తూ ఉంటారు. దాంతోనే ఈవెన్ కార్బొరేటం యూనివర్సల్ స్టాక్ కూడా 6% పైనే పెరిగింది. నెక్స్ట్ రిలయన్స్ గ్రూప్ కంపెనీ అయినటువంటి స్టెర్లింగ్ అండ్ విల్సన్స్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్ ఈ రోజు సెషన్ లో 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ యొక్క జాయింట్ వెంచర్ కంపెనీ నైజీరియా గవర్నమెంట్ దగ్గర నుంచి నైజీరియాలో $2.2 బిలియన్ ఆర్డర్ ని విన్ అయినట్లుగా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ ఆర్డర్ రిలేటెడ్ గా వీళ్ళైతే ఫార్మల్ డీల్ అయితే సైన్ చేశారని ఇంకా ఆర్డర్ రావాల్సి ఉన్నదని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ నైజీరియా నుంచి వచ్చినటువంటి ఆర్డర్ ద్వారా వీళ్ళకి డబుల్ డిజిట్ మార్జిన్స్ అయితే జనరేట్ అవుతాయని అండ్ ఈ ఆర్డర్ యొక్క ఎగ్జిక్యూషన్ వీళ్ళు డీల్ సైన్ చేసినటువంటి 6 months లోనే స్టార్ట్ చేసి 1.5 to 2 years ఇన్ బిట్వీన్ ఈ ఆర్డర్ ని కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో నైజీరియా గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళు ఈ ఆర్డర్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి ఈ స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. సో ఇంకా స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. వీళ్ళ దగ్గర త్వరలో ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కిచెన్ అప్లయన్సెస్ కంపెనీ అయినటువంటి స్టవ్ క్రాఫ్ట్ స్టాక్ లోని ఒక్కసారి ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ స్టవ్ క్రాఫ్ట్ కి చెందినటువంటి వేరియస్ ప్రెమిసెస్ అండ్ ప్లాంట్స్ లోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నట్లుగా అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నటువంటి క్వరీస్ కి అయితే వీళ్ళ అఫీషియల్స్ అయితే కోఆపరేట్ చేసి అన్ని సమాధానాలు చెప్తున్నారని చెప్పి ఈ రోజు స్టవ్ క్రాఫ్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనం స్టవ్ క్రాఫ్ట్ స్టాక్ లో ప్రెషర్ చూసాం. సో ప్రెసెంట్ అయితే ఇంకా సెర్చ్ ఆపరేషన్స్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి వీళ్ళ మీద ఏదైనా మెటీరియల్ ఇంపాక్ట్ ఉంటుందా లేదా ఇప్పుడే చెప్పలేమని. వన్స్ ఈ సెర్చ్ ఆపరేషన్స్ కంప్లీట్ అయినట్లయితే ఏదైనా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వీళ్ళు స్టాక్ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తామని చెప్పి ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. సో ఈ సెర్చ్ ఆపరేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళ మీద ఏదైనా మెటీరియల్ ఇంపాక్ట్ కనుక ఉన్నట్లయితే ఆ టైంలో మనం అగైన్ స్టాక్ లో ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ రీసెంట్ గా ఆర్బీఐ స్మాల్ టికెట్ లోన్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ గా కొన్ని రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది కదా. దాంతో మనం ఆ టైంలోని ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ లో అయితే ప్రెషర్ చూసాం. దీని రిలేటెడ్ గా ఎస్బీఐ యొక్క చైర్మన్ అయితే మాట్లాడుతూ ఆర్బీఐ రిస్క్ వెయిటేజ్ టైటన్ చేయడం వలన ఎంటైర్ సిస్టమ్ లోనే అన్సెక్యూర్డ్ సెగ్మెంట్ లోని క్రెడిట్ గ్రోత్ అయితే స్లో డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని దీనివల్ల ఎస్బీఐ యొక్క క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో 60 to 65 basis points తగ్గేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో ఎస్బీఐ చైర్మన్ దగ్గర నుంచి ఇటువంటి కామెంట్స్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో ఎస్బీఐ స్టాక్ లో మనం స్లైట్ గా ప్రెషర్ చూసాం. ఈవెన్ ఎస్బీఐ తో పాటుగా కోటక్ బ్యాంక్ యొక్క అఫీషియల్స్ కూడా ఎకనామిక్ టైమ్స్ తో మాట్లాడుతూ ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి కొత్త రూల్ వలన అన్సెక్యూర్డ్ లెండింగ్ ని స్లో డౌన్ చేయడానికి అయితే వీళ్ళు ఎటువంటి ప్లాన్ చేయట్లేదని అండ్ ప్రెసెంట్ అయితే వీళ్ళు క్యాపిటల్ రైజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. దీనివల్ల పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పెద్దగా పెరగకపోవచ్చు అని కామెంట్ చేసినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ 3D మ్యాప్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేటువంటి జెన్సిస్ ఇంటర్నేషనల్ వాళ్ళు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళతోని ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా మన ఇండియాలోని మేజర్ సిటీస్ అండ్ టౌన్స్ లోని ఈ జెన్సిస్ ఇంటర్నేషనల్ వాళ్ళ యాక్యురేట్ నావిగేట్ మ్యాప్ సర్వీసెస్ ని అయితే క్రియేట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళతోని ఈ పార్ట్నర్షిప్ ని వీళ్ళు అనౌన్స్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో జెనిసిస్ ఇంటర్నేషనల్ స్టాక్ 16% పైనే పెరిగింది. నెక్స్ట్ జొమాటో రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ జొమాటో వాళ్ళు వీళ్ళ డెలివరీ ఫీ ఏదైతే చార్జ్ చేస్తారో ఈ డెలివరీ ఫీ పైన జిఎస్టీని పే చేయలేదని చెప్పి డీజీజీఐ పూణే వాళ్ళు వీళ్ళపైన ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసినట్లుగా అండ్ వీళ్ళపైన $4 బిలియన్ వరకు కూడా జిఎస్టీ డిమాండ్ ని రైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి.
సో ఈ అప్డేట్ ఎప్పుడైతే వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో జొమాటో స్టాక్ లో స్లైట్ గా ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ IDBI బ్యాంక్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ IDBI బ్యాంక్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క స్టేక్ ని డైవర్స్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తుంది కదా. సో ఈ స్టేక్ డైవర్స్మెంట్ రిలేటెడ్ గా అసెట్ వాల్యూర్స్ ని అపాయింట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రీవియస్ గా ఏవైతే బిడ్స్ ని పిలిచిందో ఆ బిడ్స్ ని అయితే ఇప్పుడు క్యాన్సిల్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ బిడ్స్ ని క్యాన్సిల్ చేసింది కాబట్టి ఈ స్టేక్ డైవర్స్మెంట్ అయితే ఇంకా టైం పట్టేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ అప్డేట్ ఎప్పుడైతే వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో IDBI స్టాక్ నియర్లీ 3% కరెక్ట్ అయింది. నెక్స్ట్ అరబ్ కి చెందినటువంటి లూలు ఇంటర్నేషనల్ గ్రూప్ యొక్క MD అయినటువంటి యూసఫ్ అలీ గారు కేరళకి చెందినటువంటి వ్యక్తి. వీళ్ళకి కొచ్చిలోని చాలా బిగ్గెస్ట్ మాల్ ఉన్నది. ఈవెన్ రీసెంట్ గా లూలు గ్రూప్ మన హైదరాబాద్ లో కూడా ఒక మాల్ ని ప్రారంభించడం జరిగింది. ఈ యూసఫ్ అలీ గారు హోల్డ్ చేస్తున్నటువంటి కొన్ని స్టాక్స్ రిలేటెడ్ గా డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈయన కేరళకి చెందినటువంటి చాలా బ్యాంక్స్ లో అయితే స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. RBI అప్రూవల్ లేకుండా ఒక ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ బ్యాంక్స్ లోనైతే మాక్సిమం 5% వరకు స్టేక్ ని హోల్డ్ చేయొచ్చు. సో ఈయన కేరళ బేస్డ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయినటువంటి ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లోని నియర్లీ 5% స్టేక్ నైతే హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కాకుండా ఫెడరల్ బ్యాంక్ లో కూడా ఈయనకి 3.13% స్టేక్ ఉన్నది. అండ్ ఫెడరల్ బ్యాంక్ తో పాటు ఈయనకి కేరళకే చెందినటువంటి సౌత్ ఇండియన్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంక్ అండ్ CSB బ్యాంక్ ఈ అన్ని బ్యాంక్స్ లో కూడా ఈయన స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఈ ఈచ్ బ్యాంక్ లో ఈయన ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీటితో పాటుగా ఈయనకి కేరళకి చెందినటువంటి స్టేట్ బేస్డ్ కంపెనీస్ లో కూడా స్టేక్ ఉన్నది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈయన కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూడా ఈయన స్టేక్ నైతే హోల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ చూసినట్లయితే మన కంట్రీలోని సమ్మర్ సీజన్ కొంచెం ఎక్స్టెండెడ్ సమ్మర్ సీజన్ అయింది. మన కంట్రీలోని వేరియస్ పార్ట్స్ లో అయితే సమ్మర్ ఎండ్ అయిన తర్వాత కూడా హాట్ వెదర్ అన్నది కంటిన్యూ అయింది. జనరల్ ఇటువంటి హాట్ వెదర్ ఉండేటువంటి సిచ్యువేషన్స్ లోని ఎయిర్ కూలర్స్ అండ్ ఏసీస్ డిమాండ్ బాగా పెరుగుతుంది కదా. సో ఈ ఎయిర్ కూలర్ ఏసీ డిమాండ్ ఏదైతే మన కంట్రీలో పెరుగుతుందో దాన్ని గ్రాప్ చేయడానికి అని చెప్పి డైకిన్ ఇండియా వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ శ్రీ సిటీలోని 75 ఎకర్స్ లో వీళ్ళు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యొక్క ఆపరేషన్స్ ని ఈ 2023 ఈ రెండు కల్లా చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PLA స్కీమ్ ఏదైతే అనౌన్స్ చేసిందో ఆ PLA స్కీమ్ లో కూడా సెలెక్ట్ అయ్యామని. సో దీని ద్వారా మన కంట్రీలోని ఏసీస్ రిలేటెడ్ గా డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో ఆ డిమాండ్ అయితే వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ EPIC సిస్టమ్స్ కార్పొరేషన్, ఇది US కి చెందినటువంటి హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీ. వీళ్ళు పేషెంట్స్ యొక్క డిజిటల్ రికార్డ్స్, క్లినికల్ డేటా అండ్ మెడికల్ బిల్స్ ట్రాకింగ్ ఇటువంటి సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. EPIC సిస్టమ్స్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వీళ్ళకి వే బ్యాక్ TCS వాళ్ళు అయితే వాళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేసేవారు. ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయడంలోని డేటా ఇంటిగ్రిటీ రిలేటెడ్ గా TCS వాళ్ళ పైన ఈ EPIC వాళ్ళు కొన్ని ఎలిగేషన్స్ చేస్తూ చాలా వే బ్యాక్ అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ కేసు ఫైల్ చేయడం జరిగింది. US లోనే ఈ కేసు కూడా ఫైల్ చేశారు. ఈ కేసులో అయితే EPIC వాళ్ళకి పాజిటివ్ గా కోర్టు వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. సో EPIC వాళ్ళకి TCS వాళ్ళు $140 మిలియన్ పే చేయాలని చెప్పి తీర్పిచ్చారు. సో EPIC వాళ్ళకి $140 మిలియన్ పే చేయాలని చెప్పి ఎప్పుడైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పుకి అగైనిస్ట్ గా US లో సుప్రీం కోర్టులో అగైన్ TCS వాళ్ళు కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ బోత్ పార్టీస్ యొక్క వాదనలు విన్న తర్వాత రీసెంట్ గా ఇప్పుడు TCS కి అగైనిస్ట్ గా US సుప్రీం కోర్టులో కూడా వర్డిక్ట్ రావడం జరిగింది. సో ఇప్పుడు US సుప్రీం కోర్టులో కూడా TCS కి అగైనిస్ట్ గా వర్డిక్ట్ వచ్చింది కాబట్టి ప్రీవియస్ గా ఏదైతే $140 మిలియన్ ఆ EPIC వాళ్ళకి పే చేయాలని చెప్పి ఆర్డర్ వచ్చిందో దానిలో భాగంగా TCS వాళ్ళు ఇప్పుడు EPIC వాళ్ళకి ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ అయితే పే చేస్తామని చెప్తున్నారు. సో ఈ బ్యాలెన్స్ అమౌంట్ పే చేయడం వల్ల వీళ్ళ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఉంటాయి కదా, ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ లోని వన్ టైమ్ ఎక్సెప్షనల్ లాస్ కింద ఈ $140 మిలియన్ అయితే చూపించబోతున్నట్టుగా TCS మేనేజ్మెంట్ చెప్తుంది. సో థర్డ్ క్వార్టర్ రిజల్ట్ అంటే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ రిజల్ట్స్ లో అయితే మనకి $140 మిలియన్ ఎక్సెప్షనల్ లాస్ కింద కనపడుతుంది. సో ఇది మనం TCS రిలేటెడ్ గా కొంత నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీకి అథర్వ అడ్వాన్స్ సిస్టమ్స్ అనేటువంటి మరొక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ అథర్వ అడ్వాన్స్ సిస్టమ్స్ అనేటువంటి కంపెనీ ఏం చేస్తుంటుందంటే అన్ఆర్మ్డ్ ఏరియల్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ అథర్వ అడ్వాన్స్ సిస్టమ్స్ లోని స్టేక్ ని అక్వైర్ చేయడానికి ఇజ్రాయెల్ కి చెందినటువంటి ఎల్బిట్ వాళ్ళు అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ వాళ్ళతోని ఒక షేర్ సబ్స్క్రిప్షన్ అగ్రిమెంట్ అయితే సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళు అథర్వ అడ్వాన్స్ సిస్టమ్స్ లోని 44% స్టేక్ అయితే అక్వైర్ చేయబోతున్నారు. ఈ స్టేక్ అక్వైర్ చేసిన తర్వాత ఎల్బిట్ వాళ్ళు అండ్ అలాగే అథర్వ వాళ్ళు కలిపి డిఫెన్స్ అన్ఆర్మ్డ్ వెహికల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. మన కంట్రీలోని డిఫెన్స్ సెక్టర్
సెక్టర్ రిలేటెడ్ గా చాలా మంచి బజ్ క్రియేట్ అవుతున్నది కదా. సో ఈ బజ్ క్రియేట్ అవడానికి రీజన్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ డిఫెన్స్ లో ఏదైతే స్పెండింగ్ చేస్తుందో దానిలో భాగంగా వేరే ఇండియన్ కంపెనీస్ కి అయితే డిఫెన్స్ ఆర్డర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అదాని డిఫెన్స్ సిస్టమ్స్ వాళ్ళు కూడా దీని రిలేటెడ్ గా బిడ్స్ అవి చేస్తుంటారు కదా. సో ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేయడానికి ఇజ్రాయెల్ కి చెందినటువంటి ఎల్బిట్ వాళ్ళు కూడా అదాని డిఫెన్స్ సిస్టమ్స్ యొక్క ఈ సబ్సిడరీ కంపెనీలోని స్టేక్ అక్వైర్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళ బోర్డు నిన్న మీట్ అయ్యి క్యూఐపీ రూట్ లో ఫండ్ రైజ్ ప్రపోజల్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ ఈ క్యూఐపీ కూడా నిన్నే ఓపెన్ అయింది. అండ్ ఈ క్యూఐపీ యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 135 రూపీస్ 90 పైసాగా ఫిక్స్ చేశారు. ఈ క్యూఐపీ రిలేటెడ్ గా ఈ రోజు వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఈ క్యూఐపీ రూట్ లో వీళ్ళు 750 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ రైజ్ చేయబోయేటువంటి ఫండ్ వీళ్ళ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం అండ్ అలాగే హై ఇంట్రెస్ట్ కి లోన్స్ ఏవైతే తీసుకుంటారో ఆ లోన్స్ క్లియర్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్తున్నారు. హై ఇంట్రెస్ట్ లోన్స్ కనుక క్లియర్ చేసినట్లయితే వీళ్ళ ఫైనాన్స్ కాస్ట్ అనేది బాగా తగ్గుతుంది కదా. సో ఈ ఫైనాన్స్ కాస్ట్ తగ్గినట్లయితే వీళ్ళ బోటమ్ లైన్ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఇండియన్ రైల్వేస్ కి 20,000 వ్యాగన్స్ కి కూడా టెండర్స్ ఫ్లోట్ చేసామని అండ్ ఫ్యూచర్ ఆర్డర్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఫుల్ గా ప్రిపేర్ అయి ఉన్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం టెక్స్మాకో రైల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాము. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ వీళ్ళు బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా ఫండ్ రైజ్ చేయబోతున్నట్లుగా మీడియాలో అయితే న్యూస్ సర్క్యులేట్ అయింది కదా. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. సో ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఈ న్యూస్ రిలేటెడ్ గా రెస్పాండ్ అవుతూ ఇటువంటిదేమీ వీళ్ళు ఇప్పుడైతే కన్సిడర్ చేయట్లేదని సో మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి న్యూస్ ఏదైతే ఉందో ఇది ఫాల్స్ న్యూస్ అని చెప్పి కొట్టిపాడేయడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన మరొక అప్డేట్ ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమర్జ్ చేసి సపరేట్ గా లిస్ట్ అయింది కదా. ఈ సపరేట్ గా లిస్ట్ అయిన తర్వాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ని వీళ్ళు ఎన్బిఎఫ్సి నుంచి అంటే కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా మార్చడానికి ఆర్బీఐ దగ్గర అప్రూవల్ కోసం అప్లికేషన్ ఫైల్ చేసినట్టుగా చెప్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మేజర్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.